హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇది సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. సండే రోజు మార్నింగు ఇక్కడ మీకు స్టవ్ చూపిస్తున్నాను చూడండి, ఎంత డర్టీగా ఉందో. స్టవ్ అయితే క్లీన్ చేయలేదనమాట. ముందు రోజు నైట్ నేను అంతా క్లీన్ చేసేసి పడుకుంటాను కదా, స్టవ్ కానీ కౌంటర్ టాప్ కానీ గిన్నెలు కానీ అన్నీ తోమేసి. సాటర్డే రోజు అయితే అసలు ఏమీ చేయలేదండి. గిన్నెలు కూడా అలాగా అన్నీ సర్దేసి షింక్లో వేసేసాను అనమాట. గిన్నెలు కౌంటర్ టాప్ మీద ఉన్నవన్నీ సర్దేసి షింక్లో వేసాను. స్టవ్ కడగలేదు, కౌంటర్ టాప్ క్లీన్ చేయలేదు. ఇలా ఉందన్నమాట కిచెన్ పరిస్థితి. ఎందుకు క్లీన్ చేయలేదు అంటే డైలీ చేసి చేసి ఎందుకో మనసు అలా అనిపించింది అనమాట. ఒకరోజు మార్నింగ్ క్లీన్ చేసుకుందాంలే, డైలీ లేట్ అవుతుంది కదా, ప్రశాంతంగా పడుకుందాం అన్నట్టు. ఇంకా సండే రోజు మార్నింగ్ లేచి క్లీన్ చేసేటప్పుడు అనిపించింది అనమాట, సాటర్డే క్లీన్ చేసుకుని ఉంటే బాగుండేది అని. చాలా డేస్ తర్వాత నేను క్లీన్ చేయకుండా ఉన్నానన్నమాట ఈరోజు, సాటర్డే రోజు. అది సండే అని అలా వదిలేశాను, కానీ క్లీన్ చేసేటప్పుడు అనిపించింది అనమాట, అనవసరంగా వదిలేశానేమో, క్లీన్ చేసుకొని ఉండాల్సింది అని. ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోకి అయితే లైక్ చేయటం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అనమాట. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ స్టవ్ క్లీనింగ్తో మొదలు పెట్టానండి. ఫస్ట్ అయితే ఇప్పుడు వంట చేయాలన్నా, బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా స్టవ్ కొంచెం క్లీన్గా ఉంటే చేయాలనిపిస్తుంది. ఇంకా మళ్ళీ ఇప్పుడు స్టవ్ వేడైంది అనుకోండి, మళ్ళీ కూల్ అయిన దాకా ఆగాలి, మళ్ళీ వంట చేయాలి వెంటనే కదా. అందుకోసం ఫస్ట్ అయితే స్టవ్ను అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇంకా స్టవ్ క్లీన్ చేసి, కౌంటర్ టాప్ క్లీన్ చేసి తర్వాత గిన్నెలు అయితే తోమేస్తాను. ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ ఊరికి లిక్విడ్ స్ప్రే చేసి వెట్ క్లాత్తో తుడిచాను, కానీ కడగలేదులేండి స్టాండ్స్ ఇవన్నీ. అవన్నీ అయితే ఇంకా ఒకసారి వంట అదంతా అయిపోయాక కడగొచ్చులే అని చెప్పేసి ఫస్ట్ అయితే స్టవ్ ఊరికి క్లీన్ చేసేసాను లిక్విడ్ స్ప్రే చేసి. ఇంకా కౌంటర్ టాప్ కూడా ఒకసారి క్లీన్ చేస్తూ ఉన్నాను. పెద్ద టైం పట్టకపోయినా కూడా మార్నింగ్ లేట్గా లేచి మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉండాలంటే కష్టం కదా. ఎప్పుడు నైట్ క్లీన్ చేస్తాను కాబట్టి మార్నింగ్ లేచి ఇంక వెంటనే టీ పెట్టేసుకోవడము, బ్రేక్ఫాస్ట్ చేయడము, ఇట్లాంటివన్నీ ఇంకా టకటక స్టార్ట్ చేస్తాను ఉంటా. లేటుగా లేచినా కూడా పని తొందరగా అవుతుంది. ఇంక ఈ పని అంతా ఏం ఉండకపోతే. ఇంకా కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసేసాను, స్టవ్ కూడా క్లీన్ చేసేసాను. ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట, గిన్నెలు అయితే తోమాలి. చూసారు కదా ఇప్పుడు ఎలా ఉందో. ఇది నైటే చేసుకొని ఉంటే బాగుండేది కదా, కానీ అప్పుడప్పుడు అలా తప్పదు. ఇంక ఇక్కడైతే మార్నింగే మైసూర్ బోండా వేద్దామని చెప్పేసి పిండి అయితే కలిపి పెట్టేశాను అనమాట. పిండి అయితే బాగా నానిపోయింది, ఇంకా బోండా అయితే వేయాలి. ఇంకా మైసూర్ బోండాలు వేస్తాను, కానీ నేను మైసూర్ బోండా సైజు పెద్దది ఉంటుంది కదా, అంత సైజు అయితే నేను వేయను అనమాట. ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు. ఈ రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, నేను ఎలా చేస్తాను అనేది తప్పకుండా చూడండి. ఈ వీడియోకి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, లేదంటే ఐ కార్డ్స్లో ఇస్తాను, మన ఛానల్లో అయినా ఉంటుంది చూడండి. ఇంకా పిండి అయితే చిన్న చిన్న పునుగుల్లాగా వేస్తున్నాను అనమాట. ఈరోజు అయితే కొంచెం సైజు పెద్దగానే వేసాను, కానీ ఇంకా కొంచెం సైజు చిన్న చిన్నగా వేస్తాను. ఇంకా ఇలా వేస్తేనే ఇంకా మా పిల్లలకు కానీ మా వారికి కానీ ఇష్టం అనమాట. ఇంకా పెద్ద పెద్దగా వేస్తే వాళ్ళకి అంతా ఇంట్రెస్ట్గా తినరు. అందుకోసమే కొంచెం సైజు తగ్గినా కూడా బోండాలు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయండి. చాలా చాలా బాగా పొంగుతూ ఉంటాయి. చూసారు కదా, అలా వేయగానే ఇలా పైకి వచ్చేస్తున్నాయి. ఎప్పుడైనా మైసూర్ బోండాకి ఆయిల్ అనేది అంతే హీట్గా ఉండాలి, లేదంటే ఆయిల్ పీల్చేసుకొని ఉంటాయి అన్నమాట. ఇంకా ఒకసారి వేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలి, లేదంటే ఒక పక్క కలర్ వస్తుంది, ఒక పక్క వైట్గా ఉంటుంది. ఇలా కలుపుతూ ఉంటే ఈవెన్గా కలర్ అనేది వస్తుందన్నమాట. ఇంకా వేగిపోయాయి చూసారు కదా, చక్కగా మైసూర్ బోండాలు అనమాట. ఈరోజు సండే రోజు బ్రేక్ఫాస్ట్ మైసూర్ బోండా. పిల్లలు కూడా లేటుగా లేచారు, లేటుగానే రెడీ అయ్యారు. ఫస్ట్ నేను మా వారు లేస్తామండి. లేచి టీ అయితే పెట్టుకొని తాగేస్తాము. మేము టీ పెట్టుకొని తాగి కొద్దిసేపు అలా ఉన్న తర్వాత పిల్లలు అయితే లేస్తారు. వాళ్ళు లేచి వాళ్ళు కూడా బ్రష్ అది చేసి వాటర్ అది తాగి కొంచెం ఫ్రెష్ అవుతారనమాట. అప్పుడు ఇంకా అందరికీ కలిపి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మా వారైతే మటన్ తీసుకొచ్చారు. ఇప్పుడు చికెన్ తినట్లేదు కదా అందరూ, మటన్ అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా 1 kg మటన్ అది నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా నేను ఎలా చేస్తాను అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను చూడండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసాను. ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలుగా చేసి వేసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ కూడా మనం చేత్తో కట్ చేయకుండా అలా మిక్సీ జార్లో కూడా గ్రేవీలాగా స్మూత్గా గ్రేవీలాగా చేయకుండా
కచ్చా పచ్చాగా వేసానన్నమాట. మనకు ఆ పలుకులు ఆనియన్ పలుకులు అనేది తెలిసేలాగా. మరీ గ్రేవీలాగా వేసినా కూడా టేస్ట్ వేరేలాగా ఉంటుంది. ఇలా చేస్తే టేస్ట్ వేరేలాగా ఉంటుంది. కావాలంటే తప్పకుండా ఈసారి ట్రై చేయండి. నేను ఎప్పుడు ఆనియన్ మాత్రం ఎప్పుడు ఇలాగే వేస్తానన్నమాట. ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు ఒక 2 టమాటాలని ప్యూరీ లాగా చేసుకొని అది కూడా వేసాను. ఇంక ఈ టమాటా కూడా కొంచెం పచ్చివాసన పోయి ఇది కూడా ఆయిల్ కొంచెం పైకి తేలుతుందనమాట. అప్పటి వరకు ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంకా టమాటా కూడా ఫ్రై అయిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నాన్ వెజెస్లోకి ఎప్పుడైనా మనకి ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 2.5 స్పూన్స్ వరకు కారం వేసాను. మీ కారాన్ని బట్టి చూసి వేసుకోండి. ఒక 2 స్పూన్స్ వరకు ధనియా పౌడర్ వేసి ఇదంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుంటున్నాను. ఇంక ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. టేస్ట్కి సరిపడినట్టు కల్లుప్పు వేసాను అనమాట. నాన్ వెజ్లోకి సాల్ట్ కన్నా కూడా ఇలా కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది. కల్లుప్పు వేసి ఒకసారి కలిపిన తర్వాత మనకు మసాలా అనేది కొంచెం తిక్కుగా గట్టిగా ఉందన్నమాట. ఇంకా ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మసాలా మొత్తం ఒకసారి కలుపుకొని ఈ మసాలాని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం పైకి తేలే వరకు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. చూసారు కదా ఆయిల్ అనేది మనకి పైకి తేలుతుంది. ఇంక ఇప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. చూసారు కదా మటన్ అన్ని వేసుకొని ఈ మసాలా మొత్తం ఈ మటన్ ముక్కలకి పట్టేలాగా నీట్గా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి. ఈ మసాలా ముందు మనం ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మటన్ మొత్తం మసాలాకి పట్టేలాగా ముక్కకి పట్టేలాగా చూసారు కదా ఇలాగైతే కలుపుకోవాలన్నమాట. కలిపి ప్లేట్ పెట్టేసుకొని అందులో నుంచి వాటర్ బయటకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. చూసారు కదా లైట్గా అప్పుడే మనకి వాటర్ అనేది వస్తుందన్నమాట. ఫ్లేమ్ మాత్రం మీడియంలోనే పెట్టుకోవాలి. హైలో అస్సలు పెట్టొద్దు. హైలో పెడితే మనకి అడుగంటుతుందన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం అలాగా అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టేసి అందులో నుంచి పూర్తిగా వాటర్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. చూసారు కదా వాటర్ అనేవి ఇలా రావాలన్నమాట. మనం వాటర్ వేసి వెంటనే తాలింపు వేసిన తర్వాత దాన్ని కుక్కర్లో వేసి వాటర్ వేసి ఉడికించేదానికన్నా కూడా ఇలా మనకు మటన్లో నుంచి వచ్చిన వాటర్ తోటి ఉడికించుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంక ఇక్కడ వాటర్ చూసారు కదా మనకు సరిపడినన్ని మటన్లో నుంచి వాటర్ అయితే వచ్చేసాయన్నమాట. ఇంక ఇప్పుడు దీన్ని నేను కుక్కర్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా మటన్లో నుంచి వాటర్ వచ్చి గ్రేవీ కూడా మనకు సరిపడనా ఉందన్నమాట. ఇంకా కొన్ని ఒక 1/2 గ్లాసు మటన్ ఉడకటానికి సరిపడినన్ని ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటే చాలు. నేను ఆ బాండీలో మసాలా అంతా కడిగి ఆ వాటర్ కూడా వేసేసాను అనమాట. వేసి ఇంకా ఒకసారి అయితే మొత్తం కలుపుకొని ఇంకొకసారి ఉప్పు కానీ కారం కానీ చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఈ టైంలో వేసుకోవచ్చు. నాకు కొంచెం తక్కువ అనిపించింది అనమాట. అందుకే కాస్త ఉప్పు, కొంచెం కారం, కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఫైనల్గా తర్వాత కూడా వేస్తాను. కానీ ఇప్పుడు వేస్తే ఆ ఫ్లేవరు మటన్కి పట్టుకుంటుందన్నమాట. ఇంకా కారం, ఉప్పు, కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను. ఇలా కలిపేసిన తర్వాత ఇంకా విజిల్ పెట్టేయటమే. విజిల్ పెట్టేసి ఒక 7 to 8 విజిల్స్ వరకు వస్తే మనకి మటన్ అనేది కుక్ అవుతుంది. ఇంకా ఫ్లేమ్ మాత్రం హైలో అసలు పెట్టొద్దు. మీడియంలో పెట్టి కుక్ చేసుకోండి. హైలో పెడితే ఏంటంటే వాటర్ అంతా అయిపోయి అడుగు పడుతుంది అనమాట. ఇంక ఇప్పుడు 8 విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత చక్కగా కుక్ అయిపోయిందో మటన్ అయితే. చాలా ఫాస్ట్గా 8 విజిల్స్కే కుక్ అయిందండి. ఒక్కొక్కసారి 10 విజిల్స్ పెట్టినా కూడా ఒక్కొక్కసారి మటన్ అయితే కుక్ అవ్వదు. కానీ గ్రేవీ కూడా చూసారు కదా మనం వేసిన వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయాయి అనమాట. అసలు వాటర్ అనేవి నేను చాలా తక్కువ వేసాను. మీరు చూసారు కదా ఫస్ట్లో ఒక టీ గ్లాస్ వేసాను, తర్వాత ఒక 1/2 గ్లాస్ వేసాను అనమాట కుక్కర్లో వేసేటప్పుడు. మనకి ఇక్కడ పీస్ కూడా చూసారా ఎంత బాగా కుక్ అయిందో. ఇంకైతే మనకి మటన్ అయిపోయినట్లే. ఇంకా ఫైనల్గా ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడు మనం కొత్తిమీర కూడా ఒకేసారి వేసేసుకోవాలన్నమాట. ఇంకా ఫ్లేవర్ అంతా మటన్కి ఇంకా బాగా పడుతుంది. ఇందాక కూడా మనం కుక్కర్ పెట్టేటప్పుడు కూడా వేసాం కదా. ఇంక ఇప్పుడైతే ఫైనల్గా కూడా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఇది కూడా ఒకసారి కలిపేసుకొని పైన మూత పెట్టి ఒక
ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి సరిపోతుంది అనమాట. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే మటన్ మనకి రెడీ అయిపోతుంది. ఎంత టేస్ట్గా ఉందంటే సూపర్గా ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఒక 2 మినిట్స్ అలా వదిలేసాను. ఇంకా మటన్ అయితే ఫైనల్గా అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా కుదిరిందనమాట. ఇంకా మటన్ అయితే కుక్కర్లోంచి బౌల్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా థంబ్నెయిల్ కోసం దీన్ని కొంచెం ఇప్పుడు డెకరేట్ చేసి ఒక థంబ్నెయిల్ పిక్ అయితే తీయాలన్నమాట. ఏం చేస్తాం, థంబ్నెయిల్ కష్టాలన్నమాట ఇవన్నీ. ఇంకా మటను బౌల్లోకి తీసిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర చల్లుతున్నాను. చూసారు కదా ఎంత బాగుందో, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.